గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లో ఏపీఐఏసీ దగ్గర దళిత పారిశ్రామికవేత్తల నిరసన 6వ రోజుకు చేరింది. వారి నిరసనకు జై భీమ్ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ మద్దతు తెలిపారు. అవినీతి పరులంతా ఏపీఐఏసీ కార్యాలయంలోనే ఉన్నారు అని మండిపడ్డారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వారికి పెండింగ్ నిధులు విడుదల చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 8,000 మంది ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి డబ్బులు క్లియర్ అవుతాయి. ఈ 500 కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళకి కొన్ని 8,000 మంది కుటుంబాలు, రోడ్డున పడిన కుటుంబాలు కొంత స్వావలంబన పొంది కనీసం తినడానికి తిండి సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు 8,000 కుటుంబాలను పక్కన పడేసి 2023, 2024లో వీళ్ళకి అప్రూవ్ అయినటువంటి శాంక్షన్స్ లెటర్స్ ఇవన్నీ 2022లో 23లో అప్రూవ్ అయిన శాంక్షన్ లెటర్స్ పక్కన పడేసి 2025లో కొత్తగా అప్రూవ్ అయిన వాళ్ళకి 100 కోట్లు కొడుతున్నారు. అంటే ఏపీఐఏసీ అధికారులు, ఇండస్ట్రీ అధికారులు ఏం గాడిదలుగా వస్తున్నారా? అంటే ఎస్సీ ఎస్టీలు అంటే అంత చులకనగా ఉందా మీకు? ఎస్సీ ఎస్టీల అభివృద్ధి మా లక్ష్యం, మా ప్రభుత్వ ధ్యేయం అని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీటింగులు పెట్టి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి, పాదయాత్రలో చెప్పుకొని పోయిన అన్ని గాలి మూటలేనా? ఈరోజు ఈ తల్లులు, ఈ బిడ్డలు, ఈ చెల్లెళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు.